ఎవరైతే బిలీవర్స్ ప్రభునందు నిద్రిస్తారో వాళ్ళని ఇంటి దగ్గర నుండి చర్చి దాకా తీసుకొచ్చి చర్చి దగ్గర నుండి బరిల గ్రౌండ్కి వెళ్ళేదాకా కూడా ఇది వాడతారు. అది మీకు తెలుసు, మన ఎద్దుల బండి చక్రం. సో చుట్టూ ప్రాంగణం చూద్దాం రండి. అప్పట్లో రాళ్లతోటి చెక్కబడి ఫస్ట్లో మందిరాలు కట్టేవాళ్ళు. అప్పట్లో గుర్తుగా కొన్ని రాళ్ళని ఇక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా పురాతనమైనవి. మేబీ తోమా గారు కూడా చెక్కుండొచ్చు వీటిని, ఎందుకంటే ఆయన మంచి బహు గొప్ప కార్పెంటరు. ఇదిగోండి, ఇది కూడా ఒక దీపస్తంభం. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే ఒక బండి ఉంది. మేబీ వీళ్ళు క్రిస్మస్ టైంలో ఏమైనా యేసుప్రభు వారిని కానీ మేరీ గారిని కానీ పెట్టి అలాగేమైనా ఊరేగిస్తే తిప్పుతారేమో, మరి మేబీ వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయో తెలీదు. ఇదిగోండి, ఇదంతా బరియల్ గ్రౌండ్. ఇది చాలా పెద్ద అండి. సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇది. వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈ చర్చిని, 8వ చర్చిని. ఇది 5వ చర్చి, 8వ చర్చి కూడా ఈ 2 చర్చిని వీళ్ళే చేస్తున్నారు. చాలా పెద్దది. పక్కనే కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది. చాలా మంచి ఎడ్యుకేషను, చాలా మంచి హాస్పిటల్ సర్వీస్ కూడా. సో ఇదంతా కూడా మన ప్రాంగణం, తోమా గారి ప్రాంగణం. మందిరం చూడండి అసలు స్ట్రక్చరు ఎలా కట్టారు. గోడలు కూడా దాదాపు 3 అడుగులు ఉన్నాయండి. ఇంకా ఒకటి ఏంటంటే కింద మట్టి కాకుండా అన్ని గులకరాలు చిన్న చిన్న అన్ని ఏరకొచ్చి మొత్తం ఇదే చేశారు, బాగుంది. సో అది కూడా మందే. స్కూలు, వీళ్ళు ఉండటానికి రెసిడెన్సీ క్వార్టర్స్. ఆ టేకు చెట్లు కూడా నాకు తెలిసి 60-70 సంవత్సరాలు ఉంటాయండి, చక్కగా పెరిగిపోయాయి. చర్చి ఎత్తులో ఉన్నాయి టేకు చెట్లు కూడా. చూశారు కదా, అది వెనక సైడ్ అయిపోయింది. ఇది మళ్ళీ మందిరానికి రైట్ సైడ్. చాలా అందంగా కట్టారండి. నార్త్ పరావూరులో కూడా ఇదే డిజైన్, కానీ అది ఇంకా కొంచెం పెద్ద చర్చ్ అది. కాకపోతే ఇక్కడ కొంచెం విశాలంగా స్థలం కూడా ఉంది, చాలా బాగుంది. ఇలా కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, అన్ని విండోస్ ఉన్నాయి, చాలా అద్భుతంగా కట్టారు. గోడ ఒక్కొక్కటి అయితే 2 ఫీట్ల పైనే ఉంది. ఇదొక డోరు, బాగుంది. ఇదొక డోరు. అక్కడ ధ్వజస్తంభం కూడా పెట్టారు వాళ్ళు. అక్కడ ఒక దీపవృక్షం కూడా ఉంది, దీపస్తంభం కూడా ఉంది. అదే ధ్వజస్తంభం ఏమో వాళ్ళు కాపర్ది పెట్టారు. ఇక్కడేమో మదర్ మేరీని పెట్టారు, క్యాండిల్స్ వెలిగిస్తున్నారు అభిమానం ఉండేవాళ్ళు.